సో టుడే టాపిక్ ఈజ్ ఫెబ్రల్ సీజర్స్. ఈ ఫెబ్రల్ సీజర్స్ ఎవరిలో వస్తుంటాయంటే జనరల్గా 18 మంత్స్ టు 3 years చిల్డ్రన్స్లో కామన్ అనమాట ఇది. సో ఆఫ్టర్ దట్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇవి ఎందుకు వస్తాయంటే కనుక చిల్డ్రన్స్కి జ్వరం వచ్చినప్పుడు ఆ టెంపరేచర్ ఫ్లక్చువేట్ అయినప్పుడు మనకి బ్రెయిన్ స్టిమ్యులేట్ అయిపోయేసి ఫిట్స్ లాగా వస్తుంటాయి. సో ఇవి చూడడానికి ఎలా ఉంటుందంటే ఫిట్స్ వచ్చినప్పుడు చైల్డ్ కళ్ళు తేలేయడం కానీ, లేకుంటే కనుక బాడీ స్టిఫ్ అయిపోవడము, లేకుంటే కాళ్ళు చేతులు కొట్టుకోవడము, మనం పిలిచినా పలకపోవడము లాంటివి ఉంటుంది. సో ఈ ఫిట్స్ ఎంతసేపు వస్తాయి? జనరల్గా 5 minutes లోపల సబ్సైడ్ అవుతాయి. ఇంకా 5 minutes కంటే ఫిట్స్ ఎక్కువ వస్తున్నా, లేకుంటే ఫిట్స్ వచ్చిపోయిన తర్వాత చైల్డ్ డ్రౌజీగా అన్కాన్షియస్గా ఉన్నప్పుడు కంపల్సరీగా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఫెబ్రల్ సీజర్స్ వల్ల చిల్డ్రన్స్కి ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం వస్తుందా? ఏమి కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఫ్యూచర్లో చైల్డ్ డెవలప్మెంట్ కానీ ఏ ప్రాబ్లం ఏమి ఉండదు ఈ ఫెబ్రల్ సీజర్స్ వల్ల. ఈ ఫెబ్రల్ సీజర్స్ ఎవరిలో కామన్ అంటే పేరెంట్స్కి ఎవరికన్నా ఇలాంటి ఫెబ్రల్ సీజర్ చిన్నప్పుడు ఉన్నా, లేదంటే కనుక less than 1 year లోపలనే మనకి ఫిట్స్ వచ్చినా, లేదంటే ఇంత ముందు ఒకసారి ఫెబ్రల్ సీజర్ వచ్చినా సరే ఈసారి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? జస్ట్ చైల్డ్ని ఒక బెడ్ మీద జస్ట్ కంఫర్టబుల్గా పడుకోబెట్టేసేయండి. నోట్లో కానీ చేతిలో కానీ ఏం పెట్టద్దు, జస్ట్ వదిలేసేయండి. ఒక 2-3 minutesలో ఆ ఫిట్స్ అనేవి సబ్సైడ్ అయిపోతూ ఉంటాయి.